చిన్నారులు, ఈరోజు మరో కథ విందాం. పాము పావురం కథ. ఒకప్పుడు ఒక అడవిలో ఒక చెట్టు మీద ఒక పావురం చిన్న గూడు కట్టుకుని తన చిన్న చిన్న పిల్లలతో ఉంటూ ఉండేది. పావురం రోజు ఉదయమే ఎగురుకుంటూ వెళ్ళి అడవంతా తిరిగి గింజలు ధాన్యాలు పోచేసి తన పిల్లలకు తెచ్చిపెట్టి తాను తినేది. అలా ఆ పావురం ఆ చెట్టు మీద సంతోషంగా ఉంటూ ఉండేది. ఆ చెట్టు కిందే ఒక పెద్ద పాము పుట్ట. ఆ పుట్టలో ఒక పాము ఉండేది. ఆ పాము కూడా రోజు చీకటి పడ్డాక ఆహారం కోసం బయటకు వెళ్ళి ఏదో ఒకటి వెతికి తెచ్చుకునేది. సృష్టిలో ఉన్న ప్రతి ప్రాణికి ఆకలి ఉంటుంది కదా. ఒకరోజు ఈ పాముకి ఒక ఆలోచన వచ్చింది. ఎక్కడో వెతికి వెతికి ఆహారం తెచ్చుకోవడం ఎందుకు, ఈ పావురానికి చిన్న చిన్న పిల్లలున్నాయి కదా, వీటిని తినేద్దాం అనుకుంది. తర్వాత రోజు పావురం ఎప్పటిలాగే ఆహారం కోసం ఉదయాన్నే గూడు విడిచి వెళ్ళింది. అదే అదునుగా ఈ పాము చెట్టుపైకెక్కి పావురం పిల్లల్ని కొన్నిటిని తినేసింది. సాయంత్రం పావురం వచ్చి చూస్తే కొన్ని పిల్లలు మాత్రమే ఉన్నాయి. అలా రోజు పావురం ఆహారం కోసం వెళ్ళటం, ఈ పాము పైకెక్కి పావురం పిల్లల్లో కొన్ని పిల్లల్ని తినేయడం ఇలా జరుగుతుంది. ఇదంతా ఒకరోజు ఆ పావురం చాటుగా చూసింది. ఏం చేయాలి, ఎలా తన పిల్లల్ని కాపాడుకోవాలి? పాము తనకంటే చాలా బలమైంది. బలం ఉపయోగిస్తే పని జరగదు, బుద్ధిని వాడాలి అనుకుంది పావురం. అదే అడవిలో ఉంటున్న ఒక తెలివైన నక్కకు తన సమస్య చెప్పి సాయం అడిగింది పావురం. ఆ నక్క ఒక ఉపాయం చెప్పింది. అది విన్న పావురం, అమ్మో, అలా చేయడం చాలా కష్టం కదా అనుకుంది. కానీ పావురానికి వేరే దారి లేదు. ఎలా అయినా తన పిల్లల్ని కాపాడుకోవాలని నిశ్చయించుకుని ఆ నక్క చెప్పిన సలహా వినాలని నిర్ణయించుకుంది పావురం. ఒకరోజు ఆ అడవికి సమీపంలో ఉన్న రాజమహల్లో ఉన్న మహారాణి స్నానానికని సరోవరానికి వచ్చింది. స్నానం చేయాలని ఆ మహారాణి తన నగలన్నీ తీసి ఆ సరోవరం గట్టున పెట్టి స్నానం చేస్తుంది. ఇంతలో పావురం అక్కడికి వెళ్ళి ఒక విలువైన ఆభరణాన్ని తన ముక్కుతో పట్టుకొని పైకి ఎగిరిపోయింది. అది చూసిన మహారాణి గట్టి గట్టిగా అరుస్తూ తన సేవకుల్ని పిలిచి ఆ పావురాన్ని ఎలాగైనా పట్టుకుని ఆ నగను తీసుకురమ్మని చెప్పింది. మహారాణి ఆజ్ఞ కదా. ఆ భటులు కర్రలతో పావురం వెనకాల పడ్డారు. పావురం ఇదంతా పైనుంచి చూస్తూనే ఉంది. రాజభటులకు కనిపించేలా కిందికి పైకి ఎగురుతూ రాజభటులను ఆ అడవిలోకి తీసుకెళ్ళింది. తను ఉంటున్న చెట్టు దగ్గరికి రాగానే చెట్టు కింద ఉన్న పాము పుట్టలో రాజభటులు చూస్తుండగా ఆ ఆభరణాన్ని వదిలేసింది. పాము పుట్టలో పడిన ఆభరణాన్ని తీసుకొని రాకపోతే ఆ రాణిగారు ఏమంటారో అన్న భయంతో ఆ రాజభటులు ఆ పుట్టనంతా తవ్వి పుట్టలో ఉన్న పాముని చంపేసి ఆ ఆభరణాన్ని పట్టుకుని తీసుకెళ్లి మహారాణికి ఇచ్చారు. అలా పావురం నక్క చెప్పిన తెలివైన ఉపాయాన్ని అమలుపరిచి తన పిల్లల్ని కాపాడుకుంది. చిన్నారులు, ఈ సృష్టిలో ప్రతి ప్రాణి ఆహారం కోసం వేరే ప్రాణులపై ఆధారపడుతుంది. పులికి ఆహారం జింక, జింకకు గడ్డి, గడ్డికి ఆహారం నీరు, పాముకి ఎలుక, ఎలుకకు ధాన్యం, ధాన్యానికి నేల, పక్షికి పురుగు ఆహారం, పురుగుకి ఆకులు, ఆకులకు సూర్యరశ్మి. ఈ కథలో పాము ఆకలికి ఒక పావురం లేదా ఒక పిల్లను తినడం అది జీవన అవసరం. అలా కాకుండా పిల్లలనన్నిటినీ తినేస్తూ రోజు ఒకే గూటిని నాశనం చేస్తూ ఉంటే పిల్లలు ఎలా పెరుగుతాయి? పావురం సంతతి ఎలా కొనసాగుతుంది? అది సృష్టి ధర్మం కాదు కదా. మరో కథ మళ్ళీ గురువారం విందాం. థ్యాంక్ యూ.